సరే, ఒక్కసారి ఆలోచించండి. మన భూమిపై కోట్లాది సంవత్సరాల క్రితం మనలాంటి ఒక పారిశ్రామిక నాగరికత ఉండి అది పూర్తిగా అంతరించిపోతే దాని ఉనికికి సంబంధించిన ఏవైనా ఆధారాలను మనం కనుక్కోగలమా? ఈ ఆలోచన ఏదో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించొచ్చు, కానీ ఇది ఇద్దరు నాసా శాస్త్రవేత్తలు చాలా సీరియస్గా అడిగిన ప్రశ్న. ఈ విశ్లేషణలో మనం లోతుగా చూడబోయేది ఇదే. ఏంటంటే, మనం మొదటివాళ్లం కాకపోతే? ఇది చాలా లోతైన ప్రశ్న. సాధారణంగా సైంటిస్టులు దీని గురించి ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడరు. కానీ ఈ ప్రశ్నను అడగడం మన గతం గురించి, మనకు తెలిసిన విషయాల పరిమితుల గురించి అర్థం చేసుకోటానికి చాలా అవసరం. సరిగ్గా ఇదే ప్రశ్నను 2018లో నాసాతో పనిచేసే ఇద్దరు శాస్త్రవేత్తలు ఆడమ్ ఫ్రాంక్, గావిన్ ష్మిత్ అడిగారు. వాళ్ళు చేసిన ఈ థాట్ ఎక్స్పెరిమెంట్ చాలా సీరియస్. ఎందుకంటే దీనికి నిజాయితీగా సమాధానం చెప్పాలంటే బహుశా మనం కనుక్కోలేం. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటా ఇప్పుడు చూద్దాం. అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. చారిత్రక ఆధారాలను నాశనం చేయడంలో మన భూమి ఒక కీలక పాత్ర పోషిస్తుంది. అంటే కాలం గడిచే కొద్దీ మన గ్రహం తన సొంత చరిత్రను తనే చెరిపేసుకుంటుంది. అందుకే లక్షల సంవత్సరాల క్రితం నాటి నాగరికతకు సంబంధించిన భౌతిక అవశేషాలు కనుక్కోవడం మనం అనుకున్న దానికంటే చాలా చాలా కష్టం. ఈ ఆలోచన ప్రయోగానికి అధికారికంగా ఒక పేరు కూడా ఉంది. అదే సిల్యూరియన్ పరికల్పన. దీనికి ఆ పేరు ఒక పాపులర్ సైన్స్ ఫిక్షన్ షో నుండి వచ్చింది. కానీ ఇది అడిగే ప్రశ్న మాత్రం చాలా వాస్తవమైనది. ఒకవేళ అలాంటి నాగరికత నిజంగా ఉంటే దాన్ని గుర్తించేంత టెక్నాలజీ మన దగ్గర ఉందా? ఈ స్లైడ్ చూస్తే మనకర్థమవుతుంది భూమి ఎంత శక్తివంతమైనదో. కేవలం కొన్ని లక్షల సంవత్సరాలలో గాలి, నీరు ఇంకా భూమి లోపల జరిగే మార్పుల వల్ల మన నగరాలు పూర్తిగా కనుమరుగైపోతాయి. మన కళ్ళు చెదిరే ఆకాశహర్మ్యాలు, మన విశాలమైన రోడ్లు అన్నీ భూమి గర్భంలోకి లాగబడి రాతి పొరలుగా మారిపోతాయి. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం శిథిలాల కోసం వెతకడం మానేయాలి. దాని బదులు సూక్ష్మమైన రసాయన ఆధారాల కోసం చూడాలి. ఇవి భూమి పొరల్లో పెద్దగా అరుస్తున్నట్టు కాకుండా చిన్నగా గుసగుసలాడుతున్నట్టు ఉంటాయన్నమాట. ఉదాహరణకు ప్లాస్టిక్స్, రేడియోధార్మిక పదార్థాలు లేదా శిలాజ ఇంధనాలను మండించడం వల్ల వాతావరణంలో వచ్చే మార్పులు లాంటివి. సరే, థియరీ పక్కన పెడితే నిజంగా మనకు దొరికిన ఆధారాలేమైనా ఉన్నాయా? ఉన్నాయి. భౌగోళిక రికార్డులో మనం వెతుకుతున్న ప్రొఫైల్కు సరిపోయే 2 నిజమైన అసాధారణ పలు ఉన్నాయి. ఈ 2 మన గతం గురించి మనకు తెలిసిన కథనాన్ని సవాలు చేస్తాయి. ఈ 2 ఆధారాలు ఒకదానికొకటి చాలా భిన్నమైనవి, కానీ 2 ఒకే ప్రశ్నను మన ముందుంచుతాయి. ఒకటి, భూమి చరిత్రలో చాలా లోతుల్లో జరిగిన ఒక రసాయన సంఘటన. మరొకటి, మన ఇటీవలి చరిత్రకు చాలా కాలం ముందు నిర్మించిన ఒక అద్భుతమైన కట్టడం. ఈ రెండింటినీ కొంచెం వివరంగా చూద్దాం. ముందుగా మనం టైంలో చాలా వెనక్కి వెళ్ళాలి. 56 మిలియన్ సంవత్సరాల క్రితం. అప్పుడు భూమిపై PETM అంటే పేలియోసీన్ ఇయోసీన్ థర్మల్ మాక్సిమం అనే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఇది చాలా వేగంగా జరిగి భూమిని విపరీతంగా వేడెక్కించి భూమి పొరలలో ఒక లోతైన మచ్చను మిగిల్చిపోయింది. ఈ చాట్లోని తేడా గమనించండి. మనం ఈ ఆధునిక పారిశ్రామిక యుగంలో విడుదల చేసిన కర్బనంతో పోలిస్తే ఆ పేటీఎం సమయంలో విడుదలైన కర్బనం కొన్ని రెట్లు ఎక్కువ. ఈ భారీ పెరుగుదల కేవలం కొన్ని వేల సంవత్సరాలలోనే జరిగింది. ప్రపంచ ఉష్ణోగ్రతలను 5 నుండి 8 డిగ్రీల సెల్సియస్ వరకు పెంచేసింది. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. దీనికి సహజమైన కారణాలున్నాయని చాలామంది సైంటిస్టులు అంటారు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం. ఒకవేళ ఆ టైంలో ఒక పారిశ్రామిక నాగరికత శిలాజ ఇంధనాలను విపరీతంగా కాల్చివేసి ఉంటే అది వదిలిపెట్టే రసాయన ముద్ర కూడా సరిగ్గా ఇలాగే ఉండేది. ఈ రెండింటినీ వేరు చేసి చూడటం చాలా కష్టం. ఇప్పుడు రెండో అసాధారణత దగ్గరికి వద్దాం. ఈ టైం లైన్ చూడండి. టర్కీలోని గోబెక్లీ టెపె ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్టోన్ హెంజ్ లేదా పిరమిడ్ల కంటే వేల సంవత్సరాల పాతది. ఇది వ్యవసాయం, కుండల తయారీ లేదా రాయడం లాంటివి మొదలవడానికి ముందే నిర్మించబడింది. గోబెక్లీ టెపె ఎందుకంత విప్లవాత్మకమైనది అంటే ఇది చరిత్రపూర్వపు మనుషుల గురించి మనకున్న అంచనాలను పూర్తిగా మార్చేస్తోంది. అసలు అప్పట్లో వేటగాళ్లు 20 టన్నుల బరువున్న రాళ్లను ఎలా చెక్కారు, ఎలా నిలబెట్టారు? ఇది నాగరికత అభివృద్ధి గురించి మనకు తెలిసిన కథనే తలక్రిందులు చేస్తోంది.
మరి ఈ అంతుచిక్కని సంఘటనలు మన చరిత్ర గురించి మనకున్న అవగాహనకు ఏం చెప్తున్నాయి? మనమొక సరళ రేఖలో అభివృద్ధి చెందామనే కథనం సరైనదేనా? లేక మధ్యలో మనకు తెలియని కొన్ని అధ్యాయాలు ఏమైనా ఉన్నాయా? ఇదే సిల్యూరియన్ పరికల్పన యొక్క ప్రధాన ఆలోచన. అంటే మనకు ఆధారం దొరకలేదు కాబట్టి ఒక నాగరికత అసలు ఉనికిలోనే లేదని మనం ఖచ్చితంగా చెప్పలేం కదా. ముఖ్యంగా మన గ్రహమే ఆధారాలను నాశనం చేస్తున్నప్పుడు మనం దేన్ని కోల్పోయామో మనకు ఎప్పటికీ తెలియకపోవచ్చు. చివరికి ఈ శాస్త్రీయ ఆలోచనా ప్రయోగం మనకిచ్చే మెసేజ్ ఇదే. ఇది మన జ్ఞానానికి ఉన్న హద్దులను గుర్తుచేస్తుంది. మన గతం గురించి మనకు తెలియనిది ఇంకా చాలా ఉందని, ఆ ఖాళీలను పూరించడానికి మనమింకా చాలా నేర్చుకోవాల్సిందని చెబుతుంది. కాబట్టి చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. మన గ్రహం యొక్క ఈ సుదీర్ఘ చరిత్రలో మనం మొదటివాళ్లమా? లేక ఇదివరకే అంతరించిపోయిన వారి తర్వాత వచ్చిన రెండో ప్రయత్నమా? సమాధానం బహుశా ఇంకా మన కాళ్ల కింద, ఈ రాతిపొరలలోనే ఎక్కడో దాగి ఉండొచ్చు.